హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దైవ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో కాశీ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం. కాశీ పట్టణం గొడుగులాంటి ప్రపంచ కోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసముండే నగరం, ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భువిపైన సప్తమోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డుండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యముంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ పునర్జన్మ ఉండదు. కాశీలో ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. దుండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరువాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీధరం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడిచెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లీ దక్షిణ దిశగా ప్రవహించి దన్ను సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. కాశీలోని కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్నతోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందరవనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనమున్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసిన 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరువాత చేతిరేఖలు మారిపోతాయి. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని. మొదటిది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగాహారతి జరుగుతుంది. రెండవది ప్రయాగ్ ఘాట్. ఇక్కడి భూగర్భంలో గంగతో యమునా సరస్వతులు కలుస్తాయి. మూడవది సోమేశ్వర్ ఘాట్, చంద్రుని చేత నిర్మితమైంది. నాల్గవది మీర్ ఘాట్, సతీదేవి కన్నుపడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. ఐదవది నేపాలీ ఘాట్, పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టించాడు. ఆరవది మణికర్ణికా ఘాట్, ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా
సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. గంగ నిర్మలంగా పారుతుంది. మధ్యాహ్న సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట. 7వది విశ్వేశ్వర్ ఘాట్, ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసి బిందు మాధవుణ్ణి దర్శిస్తారు. 8వది పంచగంగా ఘాట్, ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. 9వది గాయ్ ఘాట్, గోపూజ జరుగుతుంది. 10వది తులసి ఘాట్, తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందింది. 11వది హనుమాన్ ఘాట్, ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడ సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క కుండం ఉంది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు. 12వది అస్సీ ఘాట్, పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అనే రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. 13వది హరిశ్చంద్ర ఘాట్, సర్వం పోగొట్టుకుని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలిగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితికాలుతూ ఉంటుంది. 14వది మానస సరోవర్ ఘాట్, ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలాధార కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. 15వది నారద ఘాట్, నారదుడు లింగం స్థాపించాడు. 16వది చౌతస్సీ ఘాట్, ఇక్కడే స్కంద పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినులు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతిగల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి. 17వది రానా మహల్ ఘాట్, ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. 18వది అహిల్యాబాయి ఘాట్, ఈమె కారణంగానే మనం ఈ రోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కాని మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తరువాతి కాశీని మనం చూస్తున్నాం. విశ్వనాథ బిందుమాధవుతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూర్చి మసీదులు కట్టినారు. నేటికి విశ్వనాథ మందిరంలోని నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. కాశీ స్మరణం మోక్షకారకం. ఓం నమః శివాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.